దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనాన్ని అలాగే 29 కూడా వచనాన్ని కూడా చదువుదాం. దైవిక స్వభావానికి సాతాను స్వభావానికి ఉన్న తేడాని గమనించండి. దేవుని ఎదుట సాతాను ఎంతలా గర్వించాడు, అసలు సాతాను బుద్ధి ఎలా ఉంది అని మనకు తెలియాలంటే మనుషుల జీవితాల్లోని హేయమైన క్రియలు, హేయమైన స్వభావాలన్నీ కూడా అపవాది మోసుకొచ్చినవే అని మనం గుర్తించాలి. అట్టివారు సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. ఇవన్నీ కూడా అపవాది సంబంధమైన స్వభావాలు. ఈ సాతానుడు ఈ స్వభావాలన్నింటికి కర్త, ఈ స్వభావాలన్నింటినీ కూడా కలిగి ఉన్నవాడు. సో దేవుని పక్షంగా ఇవన్నీ కూడా వాడు చేసి ఉన్నాడు. వాడు ఈర్ష్యను కలిగాడు, లోభాన్ని కలిగి ఉన్నాడు, ద్వేషాన్ని కలిగి ఉన్నాడు, దేవద్వేషుడై ఉన్నాడు, వాడు దుర్నీతిని కలిగి వాడు అహంకారిగా ఉన్నాడు, వాడు అపవాదిగా ఉన్నాడు, వాడు తల్లిదండ్రుల కంటే దేవునికి జీవాన్ని ఇచ్చిన దేవునికి వాడు అవిధేయుడిగా ఉన్నాడు. సో ఈ ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా సాతాను నుంచి మనిషికి వచ్చిన క్యారెక్టర్స్. అయితే మనిషికి ఉన్న గుణాన్ని దేవుడు ఇక్కడ నేర్పుతున్నాడు. ఏమంటే ఇవన్నీ చేయువారు, ఇవన్నీ అభ్యసించువారు మరణానికి తగినవారు అనే దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి కూడా చేస్తున్నారంట. ఇది నానా తప్పు అని తెలియక చేయకపోవటం కాదండి, తప్పు అని తెలిసి కూడా చేస్తున్నారంట. ఇది దేవునికి కోపం తెచ్చేది. తప్పు అని తెలియక చేస్తే దాని శిక్ష వేరు. అయితే ఒక విషయం అండి, ఇది నిప్పు కాలుతుంది అని తెలియక ముట్టుకున్నా, తెలిసి ముట్టుకున్నా అది కాలిద్ది అంతే. పాపము తప్పు కూడా అంతే. అయ్యో నాకు తెలియదు, దీన్ని ముట్టుకుంటే కాలిద్ది, తూచ్ అని వెనక్కని అనుకుంటే గాయం పోతుందా? కాలిన గాయం లేదు కదా. అట్లనే తప్పు అని తెలియక చేసినా, తెలిసి చేసినా పనిష్మెంట్ అయితే ఉంది. కాకపోతే తెలిసి చేస్తే దేవుని కోపం కూడా ఉంటుంది ఆ పనిష్మెంట్తో పాటు. దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి కూడా వాటిని చేస్తున్నారంట. హల్లెలూయా. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముతో సమ్మతిస్తున్నారు. అంటే వీళ్ళందరూ బ్యాచ్ అయిపోతున్నారు, వీళ్ళంతా గుంపు అయిపోతున్నారు. చూడండి, మీకు గమనించండి, ఎవరినన్నా గద్దిస్తున్నామంటే వాళ్ళు దూరం అవుతున్నారంటే వాళ్ళు ఏమవుతారంటే అలా ఎవరైతే దూరం అవుతారో వాళ్ళకి దగ్గర అవుతారు వాళ్ళు. ఎవరినన్నా దేవుణ్ణి బట్టి ఏంటమ్మా సంఘానికి రావట్లేదు, ఏంటమ్మా మందిరంలోకి ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రావట్లేదు అని ఎవరినన్నా అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా ఎవరైతే వారానికో 2 వారాలకో స్కిప్ చేస్తారో వాళ్ళతో జట్టు కడతా ఉన్నారు. హల్లెలూయా. అంటే తమలాంటి వారిని వారు వెతుక్కుంటున్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన క్యారెక్టర్ని ఎప్పుడూ కూడా మనతో మన చుట్టూ ఉన్న వ్యక్తులను ఎవరితో పోల్చకూడదు. దేవునితో పోల్చుకోండి, క్రీస్తుతో పోల్చుకోండి. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండని చెప్పి అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా. మన పోలిక చుట్టుపక్కల ఉన్న మన తోటి భక్తులతో కాదండి, మన పోలిక క్రీస్తుతో. దేవుడేమన్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను. ఆయన పోలికలోకి మనం మార్చబడాలి. పౌలుదే అంటున్నాడు, క్రీస్తు స్వరూపం మీ యందేర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. గాడ్లీ క్యారెక్టర్ని మనం బిల్డ్ చేసుకోవాలండి. దేవునికి ఆయాసకరమైన మార్గాలు మన యొద్ద నుంచి తొలగించుకోవాలి. అటువంటి వ్యక్తులకు కూడా మనం దూరం అవ్వాలి.
మనకెందుకు వాళ్ళ స్నేహం? ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. దేవుడు దూరం అయిపోతే అందుకేనండి, దైవిక స్వభావం లేని వారితో మనకెందుకు స్నేహాలు? ఉంటే ఉంటుందా, పోతే పోద్దా స్నేహం. దేవుడు వెళ్ళిపోతే, దేవుడే దూరం అయిపోతే ఒక విషయాన్ని మనం గ్రహించాలి. అట్టి వారిని అభ్యసించు వారితో వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషంతో సమ్మతిస్తున్నారంటండి. సో గాడ్లీ క్యారెక్టర్, దైవికమైన స్వభావాన్ని మనం కట్టుకోవాలి. ఇవన్నీ అన్గాడ్లీ క్యారెక్టర్స్వి, అదైవికమైనవి, సాతాను స్వభావాలు ఇవన్నీ. వీటికి మనం ఎడబావాలి. మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా చదివితే ఎక్కడో ఒక చోట ఏదో విషయంలో మనం బలహీనం అవుతాం గమనించుకుంటే. సో ఇవన్నీ కూడా, అయ్యా నా జీవితంలోకి రానివ్వకు, ఈ క్యారెక్టర్స్ నా జీవితంలోకి రానివ్వక ఎక్కడ కూడా, ఎప్పుడు కూడా అని మనల్ని మనం వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగితే దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడండి. ఆమేన్. మనం అన్గాడ్లీ పీపుల్ కాదు, గాడ్లీ పీపుల్ అన్నమాట. అదైవికమైన వారం కాదు, దైవికమైన స్వభావం కలిగిన వారం, దైవ స్వభావం కలిగిన వారం. ఆమేన్.